హలో అందరికీ వెల్కమ్ టు మై లవ్లీ నేహా కిచెన్ అండి. ఈరోజు నేను బోటి కూరతో మీ ముందుకు వచ్చాను. బోటి కూర తయారీ విధానం చూపిద్దామని. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక అల్లం ముక్క, వెల్లుల్లి, 3 టమాటీలు, 4 పచ్చిమిర్చి. ఇది మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం అయితే ఇలా వస్తుంది. ఇలా నేను మిక్సీ పెట్టుకుని ఉంచానండి. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తాను. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్ది కాగనిచ్చి ఆయిల్ కొద్దిగా వేడెక్కింది కదా, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఇది కొద్దిగా ఆగనివ్వాలి ఫ్రెండ్స్. ఇది నేను మిక్సీ పట్టుకునేటప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను కదా ఫ్రెండ్స్, అందుకనే తాలింపు కోసం అంటే ఈ బోటి ఏగడం కోసమని ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేగనిస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం బోటి వేసి కొద్దిగా ఒక పావు గంట సేపు వేగనివ్వాలి. పావు గంట అక్కడే 10 నిమిషాలు వేగనివ్వాలి ఫ్రెండ్స్. అది నేను బోటి అయితే 1 కిలో దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నీట్గా కడుక్కొని ఉడికించి ఉంచాను, ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇది బోటి అనేది ఏంటంటే చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. అది ఎలా చేసినా కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి శుభ్రం నీట్గా 2-3 సార్లు కడిగిన తర్వాత ఉడికించి ఉంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అది కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఆ బోటిని వేసి కలపాలి ఫ్రెండ్స్. చూసారు కదా వేగింది ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటి నేనైతే మసాలా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా లేకుండా వండి చూపిస్తున్నాను. నేను మసాలా రుబ్బిన దాంట్లో కూడా ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర తాలింపులు వేస్తున్నాను. ఇది కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుదామండి.
బోటీలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంటలోనే వేయించాలి ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపిద్దామండి. చూసారు కదా, ఇది బాగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి, మసాలా వేసి ఇక్కడ బాగా కలుపుతున్నాము. మసాలా ముక్కలు అనేది పక్కన పెంచుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు, మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. కారం మీకు ఎంత కావాలని అంత వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే మసాలాలో 4 పచ్చిమిర్చి చేసాను కాబట్టి కారం తగ్గించేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు నచ్చినంత వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ కలిసేలాగా బాగా కలిసేటువంటిది. టమాటా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకో అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్గా మటన్ మసాలా, ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి
దేనికి పెద్దగా ఉడికిన అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఉడికించి తీసుకున్నాను. ఇది లేదనుకుంటే మామూలుగా వండుకునేలాగా అయితే కొంచెం వాటర్, ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసినట్టయితే బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక గంట యాగనివ్వాలి. మూత తీసి చూద్దామండి. చూసారు కదండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్. చూద్దాం. లాస్ట్లో కొత్తిమీర వేసాను కదా, అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూర అయితే. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చూసారు కదా ఫ్రెండ్స్. బోటి కూర చాలా సింపుల్గా చేశాను. నేను ఇందులో పెద్దగా మసాలాలు అవి కూడా ఏమీ వాడలేదు, ఎందుకంటే మసాలా లేకుండా ఉండి చూపిద్దామని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బోటి కూర తయారీ విధానం చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.